నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంకొక 2-3 రోజుల్లో జరగబోతోంది. అక్కడ గ్రౌండ్లో పరిస్థితులు చాలా తక్కువ మంది మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కాబట్టి అందరి మీద ప్రభావం చూపించేవి కాదు కాబట్టి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడేటువంటి ఎన్నిక. ఆ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ పోటీ చేయట్లేదు. పీడీఎఫ్ అభ్యర్థి ఒకవైపు, కూటమి అభ్యర్థి ఒకవైపు ఉన్నారు. ఇక మిగతా కాంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు. కాకపోతే చర్చ జరుగుతున్నది ఈ ఇద్దరి మధ్య మాత్రమే. అప్సన్ రాజేష్ గారు ఉన్నారు మనతో. గతంలో ఎప్పుడు చూసినా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు ఇస్తూ వచ్చారు ప్రజలు. మరి ఈసారి తీర్పు ఎలా ఉండబోతుంది? రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు, గతంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం. సేమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే 151 సీట్లు వచ్చి 175కి 175 మేము రాబోతున్నామని చెబుతున్న 1 ఇయర్ ముందు జరిగిన ఎలక్షన్లు అవి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది తీర్పు? అంటే మీరు ఆ ఎన్నికలను ప్రస్తావించారు కాబట్టి ఒకసారి ఆ ఎన్నికల పూర్వరంగం గురించి తప్పనిసరిగా మాట్లాడుకొని తీరాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టభద్రులు ఏకోన్ముఖంగా గొంతెత్తి ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టిన రాయలసీమ తూర్పు పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినాయి. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రతిపాదించబడ్డ 3 రాజధానుల్లో కీలకమైన ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం, జ్యుడిషియరీ రాజధాని ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టభద్రులు గళం ఎందుకు వినిపించారు? అసలు 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కట్టబెట్టారు 2019 ఎన్నికల్లో? ఆ రోజు సాక్షాత్తు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులు అయినా సరే రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది. దానికి చాలా కీలకంగా దోహదం చేసిన అంశాలు వచ్చేటప్పటికి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మరింత సమర్థంగా, మరింత వేగంగా పూర్తి చేయగలుగుతారు. రాయలసీమ యువతకి వలసలు లేని ఉపాధి కల్పించగలుగుతారు. ప్రధానంగా నాడు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా సాధన వల్ల దాని ద్వారా ఇచ్చే ఈ వెసులుబాట్లతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మన దగ్గరికి పరిగెత్తుకొచ్చి పెట్టుబడులు పెడతారు, 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని యువతకు వాగ్దానం చేశారు. వాస్తవ రూపంగా పాలకుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేక హోదా అన్న మాటే ఆయన గొంతు నుంచి రావడానికి గగనమైపోయింది. పారిశ్రామిక పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పరిశ్రమల్ని పారదరోలేడు ఆయన. వలసలు లేని ఉపాధి మాట దేవుడెరుగు. అసలు ఉపాధి లేని పరిస్థితులు సృష్టించాడు. 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 9,800 ఉద్యోగాలతో ఒక కంటి తుడుపు నోటిఫికేషన్ విడుదల చేశారు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయని ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికలకు ముందు నాడు చంద్రబాబు నాయుడు గారి కంటే 22 సంవత్సరాల వయసులో చిన్నాడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న యువత మా నమ్మకాన్ని వమ్ము చేసిన నాయకుడు ఇతను అని చెప్పని భావించారు. కాబట్టే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు వేరు. రాజేష్ గారు, దాంట్లో ఇప్పట్లోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక ప్రశ్న ఉంది. సహజంగా టీచర్స్ అయినా, గ్రాడ్యుయేట్స్ అయినా సమాజంలో విఘ్నులు. వీళ్ళ పాత్ర
చాలా ఉంటుంది ప్రజల మీద. వీళ్ళు ఎప్పుడైనా కొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను ఎన్నుకోవడానికి ఇష్టపడతారనేది ఉన్నటువంటి ఓ సాంప్రదాయమైనటువంటి పద్ధతి. సో వీళ్ళు ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎవరు ఎత్తి చూపుతారు, ఎవరు పోరాడతారు, ఎవరు గట్టిగా మాట్లాడగలరు, వాళ్ళనే ఎన్నుకునే అవకాశం ఉందేమో కదా. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి కంటెస్ట్ చేస్తున్న కూటమి అభ్యర్థికి చిక్కులు తప్పవా ఈ ఎలక్షన్స్లో? ఎందుకంటే ఈ 1 ఇయర్ పాలనలో కూడా చేస్తామన్నటువంటి వాగ్దానాలు చేయలేదు అని ప్రతిపక్షం ప్రచారం చేస్తూ వస్తుంది. సో ఆ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉండదా? చాలా కీలకమైన అంశం ఇది, చాలా కీలకమైన ప్రశ్న. అంటే ఇవాళ పోటీలో ఉన్న ఇరువురు అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి పక్షాన పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సిట్టింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు. వీరిరువురు గుంటూరు జిల్లా ప్రజలకి కొత్త కాదు, పదవులకి కొత్త కాదు. అవును. అలాగే వారికి ఆ పదవులు దక్కిన సందర్భంగా వాళ్ళు ఎలా వ్యవహరించారు అనేది కూడా ఆ జిల్లా ప్రజలకు ఒక చిరపరిచితులే. ఇక్కడ ఇరువురిని ఒకసారి మనం విడివిడిగా విశ్లేషిద్దాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 1989లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెంది ప్రతిపక్ష స్థానంలో ఉన్న రోజున, ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం శ్రేణుల్ని వెంటాడి వేధించి వేటాడుతున్న సందర్భంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు ఒక సవాలుగా స్వీకరించడం జరిగింది. తాను ప్రతిపక్షంలో తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన ఉద్యమాల పర్యవసానమే 1994 ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం లాంటి గ్రామీణ ప్రాంత నియోజకవర్గంలో అప్పటి వరకు 5 సంవత్సరాలు క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఆలపాటి ధర్మారావు గారికి వ్యతిరేకంగా 34 సంవత్సరాల యువకుడికి అప్పటికి అక్కడ పోటీలో ఉన్న రాజకీయ ఉద్దండులు ఎడ్లపాటి వెంకటరావు గారు, కొడాలి వీరయ్య గారు వంటి వాళ్ళని కాదు అని చెప్పని రాజా గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి తాను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే నాటికి 5 సంవత్సరాలు అప్పటికి క్యాబినెట్ హోదాలో ఉన్న ఆలపాటి ధర్మారావు గారి వల్ల ఆ నియోజకవర్గంలో కనీస మాత్రపు అభివృద్ధి కూడా చోటు చేసుకునే నేపథ్యంలో తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత 1 సంవత్సర కాలంలో 5 సంవత్సరాల ఆలపాటి ధర్మారావు గారి పాలనని మరిపించి చాలా అద్భుతమైన అభివృద్ధి తన హయాంలో చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1994 నుంచి 31 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళినా సరే ఏ గ్రామంలో చూసినా సీసీ రోడ్ ఫార్మేషన్ కానీ, బ్లాక్ టాప్ రోడ్స్ కానీ. ఎప్పుడు ఈ రోడ్లు పడ్డాయి అంటే ఎవరు చెప్పినా ఆలపాటి రాజా గారి టైంలోనే చెప్తారు. అలాగే 1999లో తాను సాంకేతిక విద్యాశాఖ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తాను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి అప్పటికే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పుల నేపథ్యంలో, సాంకేతిక విప్లవం అందించే అవకాశాల నేపథ్యంలో సాంకేతిక విద్యను ప్రమోట్ చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్న నేపథ్యంలో నాడు రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటి అంటే, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కేవలం 38, ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ. ఆ రోజున ఎంసెట్ ద్వారా మెరిట్ మీద చాలా కొద్ది మందికి మాత్రమే ఇక్కడ సీటు దక్కే ఆస్కారం ఉంది. అంత లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీ ఉంది. కొంచెం స్తోమత ఉండి తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అనుకుంటే ఎకరమో 2 ఎకరాలు అమ్ముకొని గ్రామీణ ప్రాంత రైతులు కూడా కర్ణాటకో, తమిళనాడో, మహారాష్ట్ర వెళ్ళి డొనేషన్ కట్టి చదువుకున్న స్థితి ఆ రోజు నాకు ప్రత్యక్షంగా తెలుసు. మా ముందు మాతో పాటు ఉన్నాళ్ళు, మా తర్వాత కూడా చాలామంది అలా డొనేషన్ కట్టే చదివారు. అటువంటి స్థితిలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆలపాటి రాజా గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయ పర్యవసానం 38 ఇంజనీరింగ్ కాలేజీలని ఏకపక్షంగా ఒకేసారి 2 సంవత్సరాల కాలంలో 350 కాలేజీల స్థాయికి పెంచారు. ఒక్క వివాదం లేకుండా, ₹1 అవినీతికి ఆస్కారం లేకుండా 350 ఇంజనీరింగ్ కాలేజీలకి అనుమతులు ఇవ్వటం, ఆ కాలేజీలు గ్రౌండింగ్ అవ్వటం. ఇవాళ సాంకేతిక విద్యని గ్రామీణ ప్రాంత రైతు గడప దగ్గరికి చేర్చింది
ఆల్బర్ట్ రాజా గారు. మినిస్టర్గా ఆయన పనితీరు ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించిన అధికార పక్ష అభ్యర్థిగా ఆయనకు ప్రశ్నించే ఆస్కారం ఉంటుందా అని చెప్పని 2001 నాటికి ఎల్నినో ఎఫెక్ట్ తోటి కృష్ణా డెల్టా ఒక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. అప్పటికే ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం జరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో పులిచింతల డ్యామ్ నిర్మాణం జరిగితే తప్ప, ఎందుకంటే 40 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అది, ఆ నిర్మాణం సుసాధ్యం అయితే తప్ప కృష్ణా డెల్టా స్థిరీకరణ సాధ్యం కాదు అని చెప్పని అధికార పక్ష శాసనసభ్యుడిగా ఉండి కూడా ఆ రోజు అన్ని రాజకీయ పక్షాలతోటి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి పులిచింతల ప్రాజెక్టు ఆవశ్యకత ఏంటి అనేది ప్రభుత్వానికి రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి ఆల్బర్ట్ రాజా. బహుశా ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు. తనని డెల్టా టైగర్ అని పిలుస్తారు. ఎందుకంటే కృష్ణా డెల్టా రైతాంగ సమస్యల గురించి స్పష్టమైన అవగాహనతో అక్కడ నీటి స్థిరీకరణ జరగాలి అని అంటే పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పని గొంతెత్తి చాలా బలంగా ఆ వాణిని వినిపించి అన్ని రాజకీయ పక్షాల నుంచి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ తీసుకొచ్చిన నాయకుడు ఆల్బర్ట్ రాజా. అది తాను ప్రతిపక్షంలో ఉండి చేయలే, అధికార పక్ష శాసనసభ్యుడిగా ఆ రోజున తాను తీసుకున్న చొరవది రైతాంగ సమస్యల పట్ల ఉన్న అవగాహనతో. ఇది రాజా గారికి ఉన్న నేపథ్యం. 2014 నుంచి 19 వరకు కూడా శాసనసభ్యుడిగా తెనాలి అభివృద్ధికి తాను ఏం చేశాడు అనేది తెనాలి ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మరి లక్ష్మణరావు గారు కొత్త కాదు. లక్ష్మణరావు గారు కూడా ఆల్రెడీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల 12 రోజులైంది వాటికి. మరి లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీగా ఎన్నికే సంవత్సరాలు అయిందిగా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కూడా ఆయన ప్రశ్నించే గొంతు ఎన్ని సందర్భాల్లో ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఇది కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు కదా. ఇందాకే మనం మాట్లాడుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అత్యంత వంచనకు గురైన వర్గం యువత. 2019 ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు గారి కంటే 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు అయ్యి ఉండటంతో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఇది మరుగున పడ్డ అంశం కాదు, చంద్రబాబు నాయుడు దుర్బలుడై కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టాడు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలుంచుతా అని చెప్పని వాగ్దానం చేసి యువత నమ్మకాన్ని చూరగొని యువత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ ఇవ్వడానికి ప్రధాన భూమిక అయిన ప్రత్యేక హోదా మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావనకి రాకుంటే మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణరావు గారికి ఎందుకని ఆ అంశం గుర్తుకే రాలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించలా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ టేకప్ చేయలే? పైగా ఆయన నేను ఉద్యమ నాయకుడిని, ఉద్యోగ సంఘ నాయకుడిని అని చెప్పుకుంటున్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అత్యంత దారుణ వివక్షకు గురైంది ఉద్యోగస్తులు. 2019లో అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలోని పిఆర్సీ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే అసలు ఆ కమిషన్ ఏం రికమెండ్ చేసిందనేది కూడా బయట పెట్టకుండా చీఫ్ సెక్రటరీ తోటి ఇంకొక కమిషన్ అపాయింట్ చేసి ఆ కమిషన్ రికమెండేషన్ మేరకు 14% మీకు ఫిట్మెంట్ ఖరారు చేస్తాము అని చెప్పని ఉద్యోగ సంఘాలని బెదరగొట్టి 2022 జనవరి నాటికి అప్పటి వరకు అమల్లో ఉన్న ఇంటర్మ్ రిలీఫ్ 27% కంటే కూడా తక్కువగా 23% ఫిట్మెంట్ ఖరారు చేసిన రోజున 23 ఎక్కడున్నాడు ఈ లక్ష్మణరావు గారు? ఎక్కడ ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించాడు? ఏ ఉద్యమాన్ని నిర్మాణం చేశాడు ఆయన? ఆయన పాలనా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఆర్ఏ స్లాబుల్లో 2% కోత విధించబడితే రిటైర్ అయిన ఉద్యోగులకి 70 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10% రద్దు చేసిన రోజున ఎక్కడ ఈ లక్ష్మణరావు గారి గొంతు? ఎక్కడ ప్రశ్నించాడు ఆయన? ఎందుకని ఆయన గొంతు మోగపోయింది?
మరి లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్యోగాల మాట దేవుడెరుగు. కనీసం ప్రైవేటు పెట్టుబడులు కూడా రప్పించలేక, ప్రైవేటు పరిశ్రమలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తూ రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీస్తా, అన్నిటికన్నా ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదిస్తే ఆ రాజధాని పనులను కూడా విధ్వంసం చేసి స్తంభింపజేసి వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం జరిగిన భవనాల్లో గబ్బిలాలు తిరిగే పరిస్థితులు సృష్టించిన రోజున ఎప్పుడు ఎక్కడ లక్ష్మణరావు గారు ప్రశ్నించారు ఆ ప్రభుత్వాన్ని? ఇవే ప్రశ్నలు ఇప్పుడు కూడా వస్తాయి కదా. ఉద్యోగులకు సంబంధించి రాగానే డిఏ ఇస్తామని అన్నారు. ఇప్పటివరకు ఒక పెండింగ్ డిఏ ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వాల్సిన డిఏ కూడా ఇవ్వలేదు. 6 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఉంటుంది కదా. పెండింగ్ ఇవ్వకపోగా వీళ్ళు ఇస్తామన్న డిఏ కూడా ఇవ్వలేదు. మరి వీళ్ళు నెరవేర్చుకున్నది ఏది అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. పోనీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా సరే లక్ష్మణరావు గారు గొంతెత్తి ఎక్కడ ఉద్యమ నిర్మాణానికి అంటే పూనుకున్నాడా? ఉద్యోగాలకు అనుకూలంగా ఇప్పటికైనా సరే ఇవాళ ఉద్యోగస్తులు తమ ప్రయోజనాలకు భంగం కలుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసం ఏంటనేది కళ్ళ ముందు ఉంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి ఉద్యోగులకి ఒక క్లారిటీ ఉంది. కాబట్టే ఈ ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి అనుకున్నారు వాళ్ళు. ఖచ్చితంగా దాన్ని ఏమి ఇండెఫినెట్గా జీవితకాలం వాళ్ళు వెయిట్ చేయరు. కానీ 2014లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం అయినా కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చిన ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు గారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో 2018లో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపూరిత వాతావరణం తలెత్తే వరకు క్రమం తప్పకుండా డిఏలు విడుదల చేసిన నేపథ్యము ఉద్యోగులకి కళ్ళ ముందు ఉంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వివక్షగా తమకు ఎదురు కాదని ఒక నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు ప్రభుత్వం కూడా తన గత ట్రాక్ రికార్డుకు అనుగుణంగానే ఉద్యోగుల డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా 2024కే అశోక్ మిశ్రా గారి 2024కే కొత్త పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ జరిగి ఉండాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది తప్ప సభ్యుల నియామకం చేపట్టలేదు. వాళ్ళకి రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి గైడ్లైన్స్ కూడా వాళ్ళకి విడుదల చేయాల. ఇటువంటి స్థితిలో వారసత్వంగా అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని పరిష్కరించుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏ ఒక్క నెల 1వ తారీఖు ఉద్యోగులకు జీతమే దక్కల. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్వీస్లో ఉన్న ఉద్యోగులకి, రిటైర్ అయిన పెన్షనర్లకి కూడా 1వ తారీఖు టెన్షన్గా వాళ్ళ జీతాలు అందుతూ ఉన్నాయి, రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్లు అందుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న లక్ష్మణరావు గారు ఆయన సమక్షంలో ఆయన సభావేదిక మీద ఉండగానే అధికార పార్టీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు తన సహచర పీడీఎఫ్ ఎమ్మెల్సీని అత్యంత హేమైన భాషతో బెదిరిస్తూ అవమానిస్తూ ప్రసంగించిన సందర్భంలో కూడా కనీసం గొంతెత్తి ప్రశ్నించని లక్ష్మణరావు గారి నైజం ఇవాళ ఆ ఉద్యోగ వర్గాల్లో, ఆ ఉద్యమ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. రైట్. ప్రశ్నించాల్సిన సందర్భంలో గొంతెత్తని లక్ష్మణరావుని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న భావంలో ప్రజలు ఉన్నారు. అధికార పక్ష అభ్యర్థి అయినా సరే ఇవాళ కౌన్సిల్లో అధికార పార్టీకి ఆధిక్యత వచ్చి తీరాల్సిన అవసరం రీత్యా ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని చెప్పని పట్టభద్రులు కూడా సంకల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న, మన సాధారణ ఎన్నికల్లో ఏం జరిగిందో చూసాం. 2024 మే 13న మే 13 ఎన్నికలు జరిగితే మే 12, 13 ఆ టైంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సిన ఓటర్లంతా ఎలా బారులు తీరారో మనం చూసాం. మరి ఇప్పుడు కూడా కీలకమైనటువంటి ఇదే కదా, అతి ఎక్కువగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉన్నారు, పక్క స్టేట్. ఇదే స్థాయిలో గతంలో ఏదైతే ఆ స్థాయిలో వెళ్ళారో అదే స్థాయిలో గ్రాడ్యుయేట్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉందని అనుకోవచ్చా ఓటింగ్కి? ఇక్కడ గమనించుకుంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడి నుంచి తరలింది. అవును.
రెండోది, నాకున్న అవగాహన మేరకు గుంటూరు కృష్ణా జిల్లాల్లో అక్కడ ఓటర్లుగా నమోదైన సాధారణ ఓటర్లలో పట్టభద్రులు అందరూ కనుక ఓటర్లుగా నమోదైతే కనీసం 15 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదవుతారు. అంతమంది పట్టభద్రులు ఆ ప్రాంతంలో ఉన్నారు. అంతమంది చేయించుకోవాలి అయితే ఇప్పుడు 20% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్, కేవలం 3,40,000 మంది మాత్రమే పట్టభద్రుల ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు. నాకు తెలిసి అక్కడ ఉన్న స్థానికులే ఎక్కువ మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదయ్యి ఉంటారు తప్ప వివిధ ప్రాంతాల నుంచి వలస వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఉండేవాళ్ళు వాళ్ళ ప్రాధాన్యత దృష్ట్యా అక్కడ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా అటెండ్ అవుతారు. రైట్. నేను వెళ్తున్నా, నాకు ఓటు ఉంది,